రాములోరికి గుడి కట్టి రామదాస్ జైలుకి వెళ్తే నిజామాబాద్ జిల్లాలో ఆ శ్రీరామచంద్రుడే సెంట్రల్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. నిజాం కాలంలో ఆ రామాలయం ఉన్న ఖిల్లా కోట జైలుగా మారటంతో సాక్షాత్తు ఆ రఘునాథుడికే కారాగార వాసం తప్పలేదు. సెంట్రల్ జైలును వేరే చోటికి తరలించడంతో ప్రస్తుతం ఈ పురాతన ఆలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు ఆధ్వర్యంలో నిర్మితమైన నిజామాబాద్ ఇందూరు శ్రీ రఘునాథ ఆలయంపై స్పెషల్ స్టోరీ. చారిత్రక ఆధారాల ప్రకారం నిజామాబాద్ ను గతంలో ఇందూరుగా పిలిచేవారు. క్రీస్తు శకం 500 ప్రాంతంలో ఏర్పడిన ఈ ప్రాంతాన్ని బాదామి చాళుక్యులు తర్వాత రాష్ట్రకూటులు పరిపాలించారు. రాష్ట్రకూట వంశంలోని మూడో ఇంద్రుడు ఇందూరు పట్టణానికి నైరుతి దిశలో ఉన్న గుట్టపై ఓ విశాలమైన కోటను నిర్మించాడు. రాష్ట్రకూటుల తర్వాత ఈ కిల్లా కాకతీయుల వశమైంది. ఈ ప్రాంతాన్ని పాలించిన వారిలో బహమనీ సుల్తానులు ముఖ్యులు. ఈ సుల్తానుల కాలంలోనే 450 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు కోట ప్రాంగణంలో విశాలమైన రామాలయాన్ని నిర్మించారు. అదే శ్రీ రఘునాథ ఆలయం. నిజాం పరిపాలన కాలంలో ఇందూరు కోటను సెంట్రల్ జైలుగా మార్చేశారు. ఆలయంలోకి ప్రవేశాన్ని నిషేధించారు. శ్రీరామనవమి నాడు మాత్రమే భక్తులకు గుడికెళ్లి రాములోరిని దర్శించుకునే అవకాశం ఉండేది. అది కూడా జైలు ద్వారం ద్వారానే ఆలయంలోకి వెళ్లాల్సి వచ్చేది. అలా శ్రీరాముడు కూడా జైలు గోడల మధ్య చిక్కుకోవాల్సి వచ్చింది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి నినదించింది ఇదే జైలులో కావడం విశేషం. మన నిజాం పీరియడ్లో కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్ ఉండి, మన స్వాధీనం లేదు, వాళ్ళ కంట్రోల్ ఉండి ఇది రామ టెంపుల్ ప్లస్ జైలు వాళ్ళ కంట్రోల్నే ఉండే అనుకోండి. ఉన్న తర్వాత మనకి ఎప్పుడన్నా నవమి అప్పుడే ఒకరోజు వదులుతుండ్రి, కష్టంగా మీదికి వస్తుంటుంది అంతే. కానీ మొత్తం ఎప్పుడు మీది ప్రవేశం లేకుండా ఇక్కడికి. తర్వాత కేశపల్లి గంగారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, డి సత్యనారాయణ ఎండోమెంట్ మినిస్టర్ ఉండే, డి సత్యనారాయణ వాళ్ళు ఉన్నప్పుడు బాగా ప్రయత్నం చేస్తే దేవేందర్ గుప్తా మున్సిపల్ చైర్మన్ ఉండే, వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేసి అప్పుడు జైలు షిఫ్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. జైలు షిఫ్ట్ చేస్తే సారంగపూర్ షిఫ్ట్ అయిపోయింది. 25 ఎకరాల స్థలం ఇప్పించి అక్కడ జైలు కట్టిన తర్వాత ఇది మన హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. చేసిన టెంపుల్ హ్యాండ్ ఓవర్ అయింది. ఈ జైలు మాత్రం రెవెన్యూ కస్టడీ ఉన్నది. ఇంకా దాని కొరకు ఎండోమెంట్ కొరకు ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ స్టేజ్లో ఉన్నది. ఇంక ఇప్పుడు 2005 ప్రాంతంలో నిజామాబాద్ మండలం సారంగపూర్లో కొత్తగా సెంట్రల్ జైలు నిర్మించడంతో కారాగారం అక్కడికి తరలిపోయింది. అప్పటి నుంచి జైలు వాతావరణం పోయి రఘునాథ ఆలయ సొబగులు కనిపిస్తున్నాయి. నిత్య ధూపదీప నైవేద్యాలు కొనసాగుతున్నాయి. ఈ ఆలయంలో సీతా సమేత శ్రీరామచంద్రుడు కూర్మపీఠంపై భక్తులకు దర్శనమిస్తాడు. విశాలమైన పాకశాల, కళ్యాణానికి గది, కోనేరు ఇక్కడున్నాయి. పక్కనే రాజులు తవ్వించిన పెద్ద చెరువు కూడా ఉంది. ఆ జైలు తీసేసి ఇప్పుడు మొత్తం దీన్ని అంతా ఒక రామాలయంగా చేసి దీని ప్రిమిసిస్ అంతా రామాలయంగా మారిపోయింది. ఇది చాలా పురాతనమైన రాముడు సీతా విగ్రహం ఇదంతా. ఇది అరౌండ్ 914, 928 మధ్యాల కాలంలో కట్టింది. ఇది సమర్థ రామదాస్ గురూజీ సారంగపూర్ గుడి ప్లస్ ఇది దీన్ని ఆ గురూజీ చెప్పినప్పుడు చేసి కట్టించిన ఖిల్లా ఇది. ఈ ఖిల్లాలో రామాలయము, హనుమాన్ మందిర్ కూడా ఉంది. ప్లస్ అన్నీ మంచిగా ఉంది. ఎప్పుడు ఇక్కడ శ్రీరామనవమి చాలా అద్భుతంగా చేయబడుతుంది. ఆలయ ప్రాశస్త్యాన్ని నిలబెట్టేందుకు 1999లో ఏర్పడిన రఘునాథ ఆలయ ట్రస్టు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఉత్సవాలు నిర్వహిస్తుంది. రామాలయానికి పూర్వ వైభవం తెచ్చి పర్యాటక అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు కృషి చేయాలని ఇందూరు వాసులు కోరుతున్నారు.